బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేశారు. ఆ ప్రాయశ్చిత దీక్షను విరమించుకునేందుకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే ఆ అలిపిరిలో ఉన్నటువంటి మెట్ల మార్గం ద్వారా జనసేన అధినేత దాదాపు 3000 పైచిలకు మెట్లని కాలినడకను వచ్చి మరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు. అయితే ఆయనతో పాటు ఆయన కుమార్తెలు కూడా జనసేన అధినేతతో పాటు ఉన్నారు. అయితే ఆయన చిన్న కుమార్తె ఎవరైతే పలీనా అంజలి ఎవరైతే ఉన్నారో ఆవిడ డిక్లరేషన్ మీద ఆవిడతో సంతకం పెట్టించి అదేవిధంగా ఆ పాప మైనర్ కావడంతో గార్డియన్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. అయితే ఏదైతే తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు అన్య మతస్థులు గనక వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమార్తె చిన్న కుమార్తె అయినటువంటి పలీనా అంజలిని డిక్లరేషన్ మీద సంతకం పెట్టించారు. అదేవిధంగా ఆయన కూడా సంతకం పెట్టారు. ఎందుకంటే గార్డియన్గా ఆయన సంతకం చేశారు ఆవిడ మైనర్ కావడంతో. సో మొత్తానికి ఈ దుస్థితి ఏదైతే ఉందో యావత్తు రాష్ట్రం అంతా కూడా జనసేన అధినేతను కొనియాడుతూ ఉన్నారు. స్వామివారి ఆచారాన్ని పూర్తి స్థాయిలో పాటిస్తున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అయితే కీర్తి ప్రతిష్టలు అయితే గడిస్తూ ఉన్నారు. అయితే తిరుమల డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటననే క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే సనాతన ధర్మం, హిందూ ధర్మం, అదేవిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి పట్ల ఆయన పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోటి ఆ ఆచారాలను గౌరవిస్తూ తన చిన్న కుమార్తెతోటి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించి మరి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తీసుకొచ్చినటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని రాష్ట్రం అంతా కూడా ప్రశంసలతో ముంచెత్తుతోంది.